హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ మన రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకేనండి, మరి చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి ముందుగా నేను చిక్కుడుకాయని ఒక 4-5 సార్లు నీళ్ళల్లో చక్కగా కడిగి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెకి సగం వరకు వాటర్ వచ్చేలాగా తీసుకొని నేను ఈ చిక్కుడుకాయలని ఉడకపెడుతున్నాను. చాలామంది అయితే ముందుగానే ఈనెలు తీసేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని ఉడకపెడతారండి. కానీ ఈ ప్రొసీజర్లో చేయడం వలన ఈనెలు తొందరగా వచ్చేస్తాయి, ఫ్రై కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఓకే, ఒక 5 నిమిషాలలో మీకు ఇట్లా కలర్ చేంజ్ అయినట్టు కనపడతాయి. అప్పుడు ఒక గరిటెతోటి పైనవి కిందివి పైకి చిక్కుడుకాయలు సర్దాము అంటే అప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ ఒకే కలర్లో ఉన్నాయండి అండ్ చక్కగా ఉడికిపోయినాయి. మీకు ఉడికినాయా లేదా అని డౌట్ వస్తే ఒకసారి ఒక చిక్కుడుకాయ తీసుకొని ఈయనే పట్టుకొని చూసారు అంటే ఈయన తొందరగా వచ్చేస్తే మీకు ఉడికిపోయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు నేను వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చిక్కుడుకాయలని వాటర్ లేకుండా ఓన్లీ చిక్కుడుకాయల వరకు వచ్చేలాగా తీసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనం చిక్కుడుకాయలు ఉడకపెట్టుకునే ముందే అన్నీ చక్కగా గింజలు ఉన్నవి మనకి పైనుంచే ఫ్రెష్గా చక్కగా కనపడతాయండి. అలాంటి మంచివన్నీ తీసుకొని ఇందులో వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్న వాటిని నేను మీకు ఈనెలు తీసి చూపిస్తానండి. చాలా స్పీడ్గా వచ్చేస్తాయి, చూసారా? ఇలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. ఇలా 2 వైపులా తీసిన తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చిక్కుడుకాయని ఇలాగ తీసి మధ్యలోకి చూసి అంత చక్కగా ఉన్నదనుకోండి, ఆ 2 ముక్కల్ని తీసుకొని అక్కడ ప్లేట్లో ఒక పక్కకి పెట్టేసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మీకు ముక్కలు చాలా స్పీడ్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ ప్రతిసారి లోపల చెక్ చేసుకోండి, అంత చక్కగా ఉన్నాయా లేదా, లోపల కూడా అంత మంచిగా ఉందా లేదా చిక్కుడుకాయ అని చెప్పి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు వేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుని అట్టు పెడతాను నేను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి జస్ట్ క్రష్ చేయండి. రెబ్బల్ని ఇలా చిన్నగా ఇలా ఒత్తండి, క్రష్ చేసుకొని కొంచెం లైట్గా దంచి అన్నట్టుగా ఆ క్రష్ చేసినవి పోపులో వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా మెత్తగా క్రష్ చేయొద్దండి, జస్ట్ లైట్గా అలా ఉంటేనే ఆ ఫ్లేవర్ అంతా ఫ్రైకి చాలా బాగా పట్టిద్ది అనమాట. సో పోపు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పోపు కొంచెం కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుందాము. దీనిలోకి నేను 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకుని పచ్చిమిరపకాయలని ఇలా ఒక పక్క నుంచి కొంచెంగా వేసుకుంటూ వస్తే నూనె చిందకుండా ఉంటుందన్నమాట మీకు. ఇప్పుడు ఇందులోకి ఇవి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. చక్కగా పోపు అంతా చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని కొంచెం సేపు ఒక్క 3-4 నిమిషాలు మగ్గనిద్దామండి. 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ముందైతే ఈ పసుపు ఉప్పు కూరలో బాగా కలిసేలాగా గరిటెతో చక్కగా కూర అంతా కలుపుకోవాలి అట్లకాడతోటి. ఈ పసుపు ఉప్పు పట్టిన తర్వాత ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి అట్లా మగ్గనివ్వాలండి. ఇది మగ్గేలోపుగా ఇది పక్క స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి ఒక ఫ్రైకి కొంచెం మంచి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కోసం ఒక కర్రీ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. చాలా ఈజీ అండి. ఒక వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాత 3 స్పూన్ల వేయించిన శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఎండు మిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా, ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసి, ఇవి వేయించిన శనగపప్పు కదండి చాలా స్పీడ్గా ఫ్రై అయిపోతాయి. జస్ట్ 1 నిమిషం వేడి చేయండి అంతే. ఓకే, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పక్కన పెట్టేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈలోపు మన చిక్కుడుకాయలు కూడా మగ్గిపోతున్నాయి, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. బాగా క్రిస్పీగా వద్దండి కర్రీలోకి, ఇలా కొంచెం ఫ్రై అయినట్టుగా ఉండాలి కానీ గట్టిగా అయిపోకుండా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారము, మనం చేసుకున్న కర్రీ పౌడరు, ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసి వేయించుకొని కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ముందు మీరు పౌడర్ ఇవన్నీ వేసినప్పుడు మీకు పొడిగా అనిపించింది, కానీ ఇదంతా కర్రీలో బాగా కలిసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మీరు అలా మగ్గనిచ్చారు అంటే మీకు కర్రీ ఇలా కనిపించింది. ఓకేనండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.